మలద్వారం వచ్చే సమస్యలకు ముఖ్యంగా ఆహార పదార్థాలే ముఖ్య కారణం అండి. సో ఈ ఆహార పదార్థాలు ఏవి ముఖ్య కారణం అనేది తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు కదా, నాకు మొలలు వచ్చినాయి అందుకే మోషన్ హార్డ్ అవుతుంది, నాకు గ్యాస్ ప్రాబ్లం వస్తున్నాయి, ఈ మొలలు తీయించేసుకుంటే మనకు మలద్వారం యొక్క సమస్య తగ్గిపోతుంది అనే ఫీలింగ్లో ఉంటారు. కాదండి, అలా కాదు. మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వల్లనే మోషన్ అనేది హార్డ్ అయిపోయి అక్కడ ఉన్న రక్తనాళాలను రబ్ అయిపోయి ఈ మలద్వారం వచ్చేసే ఫిషర్ కానీ ఫిస్టులా కానీ కారణమవుతుంటాయి. కాబట్టి మనం జీర్ణ వ్యవస్థను మనం ప్రాపర్గా చూసుకోవాలి. అంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్, టైంకు తినడము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ డిన్నరు. సో 8 వరకు డిన్నర్ కంప్లీట్ చేసుకోవడము. దాంట్లో ఫుడ్ హ్యాబిట్స్లో కూడా జంక్ ఫుడ్ ఉండకుండా చూసుకోవాలి. మనం తీసుకునే బయట ఈ చైనీస్ ఫుడ్ కానీ లేకుంటే చాట్ కానీ బేకరీ ఫుడ్, ముఖ్యంగా మనకు గోధుమలు, మైదా, శనగపిండి వస్తువులు, ఓట్స్, స్పైసీ ఫుడ్ అంటే మంచూరియా లాంటివి, నూడిల్స్ లాంటివి, అట్లాగే టీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడము, ప్లస్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా పైల్స్ ఎక్కువ కావడానికి కారణం అవుతూ ఉంటాయి. సో వీటిని మనం చేంజ్ చేసుకుంటే మనకు 50% ట్రీట్మెంట్. అంటే నిదాన ఆయుర్వేదంలో ఏం చెప్పిందంటే నిదాన పరివర్జనమే అర్ధ చికిత్స అని చెప్పారు. అంటే సగం చికిత్స అన్నమాట. సో మన యొక్క లైఫ్ స్టైల్ను, ఫుడ్ హ్యాబిట్స్ని చేంజెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు తగ్గిపోతాయి.